క్రైసిస్ మేనేజ్మెంట్లో రాజకీయ విమర్శలు చంద్రబాబు నాయుడు గారి మీద ఎదురు పార్టీ కాబట్టి ఆబ్వియస్గా చేస్తుంది. కానీ క్రైసిస్ మేనేజ్మెంట్లో అలాగే అడ్మినిస్ట్రేటర్ కాదని చేయడం దుర్మార్గం. భారతదేశంలో 29 రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంగా పరిగణిస్తాయి. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా క్రైసిస్ మేనేజ్మెంట్ ఇంకన్నా బాగా చేస్తారని వాదిస్తే బెటర్. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా నిరాకరించారని ప్రజల మీద కక్ష కట్టినట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 మంది పోటీ చేస్తే వైసీపీ నుంచి వాళ్ళు ఎవరు కనపట్లేదు. సింగనగర్ ప్రాంతం నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ వైసీపీకి ఎడ్జ్ ఉన్న ఏరియా, వైసీపీకి బలంగా ఉన్న ప్లేస్. అక్కడ వరద వస్తేనే ఈ 16 మందే కనపడుతున్నారు. అట్లాగే రాజశేఖర రెడ్డి గారి ఆత్మ కూడా శాంతిస్తుందని నేను భావిస్తున్నాను. వైఎస్ రాజశేఖర రెడ్డి ఇంటి పేరు శ్రీబాగ్ అని పెట్టాడు. శ్రీబాగ్ ఒడంబడి గురించి జలాశయాల పట్ల మాజీ ముఖ్యమంత్రికి ఇంట్రెస్ట్ ఉండేది అనేది అందరికీ తెలిసిందే. అలాంటి ఎమ్మెల్యే కొడుకు రాజకీయాల్లోకి వచ్చినా తండ్రి ఆశయాలను కొనసాగిస్తామని చెబుతారు రాజకీయాల్లో పరిపాటి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా తండ్రి ఆశయాలని కొనసాగిస్తానని చెప్పి రాజకీయ పార్టీ పెట్టి రాజశేఖర గారికి ఇష్టమైన పోలవరం ప్రాజెక్టు లేకపోతే ఇంకో ప్రాజెక్టు ఏ జలాశయం అయినా అలాంటి వాటి పట్ల కూడా నిర్దయగా పోలవరం వదిలేసిన పరిస్థితి. బుడమేరు లాస్ట్ తెలుగుదేశం ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఇచ్చినా దాన్ని కూడా ఆపేసిన పరిస్థితి. లేకపోతే ఈ కరం పట్టేది కదా విజయవాడ నగరానికి. ఈ రాజకీయ విమర్శలు కాదు కానీ తండ్రి ఆశయాలను కూడా కొనసాగించలేక వాళ్ళ తండ్రికి ఇష్టమైన జలాశయాలను కూడా గాలికి వదిలేసి ప్రతిపక్ష హోదా జనాన్ని వదిలేశారని నేను భావిస్తున్నాను. అలాగే మీడియా సోదరులకు కూడా ఈ 16 మంది ఉమ్మడి కృష్ణా జిల్లాలో వరదొస్తే ఈ 16 మంది రాకుండా ఆ రోజున సంఘటనా స్థలానికి వచ్చి ముఖ్యమంత్రి గారు అక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్ ఇక్కడికి వచ్చి ఇదే క్యాంప్ ఆఫీస్లో పెట్టుకుని సీఎంఓకి వెళ్లకుండా సెక్రటరీకి వెళ్లకుండా ఇంటికి వెళ్లకుండా ఇక్కడ ఉంటే అలాంటి ఆయన విమర్శిస్తే రాజకీయాలు విమర్శించచ్చు కానీ వరద సమయంలో ఆపత్తుల సమయంలో విమర్శిస్తే ప్రజలు జుగుప్సాకరంగా ఉండే ప్రజలకు నచ్చే పరిస్థితి ఉండదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు మీ మీడియా ద్వారా సూచన చేస్తున్నాం. విదేశాలకు వెళ్దామని బెంగళూరు వెళ్దాం అనుకున్న మనిషి ఇక్కడ ఉండి ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లోకి వచ్చిన ఎవరైనా ప్రజాస్వామ్యతగా వస్తుంది. అదే పార్టీ అయినా, కమ్యూనిస్ట్ పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా, ఇంకో పార్టీ అయినా ప్రజల ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆమె గాలికి వదిలేసి రాజకీయ విమర్శలు వరద సమయంలో చేయటం కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే చెల్లింది. అది ప్రజలు గమనిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో మీడియా ద్వారా అడుగుతుంది. 16 మంది శాసనసభ్యులు కనపట్ల పారిపోయారో ఉన్నారో తెలియని పరిస్థితి. అంటే జనం చచ్చిపోయినా రారు, జనానికి ఇబ్బంది ఉన్న రారు. మీరు కూడా వచ్చి మాతో పాటు కలిసి వాళ్ళకి ఏదో ఒకటి హెల్ప్ చేస్తే అది ప్రజాస్వామ్యంలో పార్టీ ఉంటుంది అర్థం. కానీ లేకపోతే అది రాజకీయ పార్టీగా ప్రజలు భావించడం విధాలు తెలియజేస్తున్నాం. జెంట్స్ అయినా, మేల్ అయినా, ఫిమేల్ అయినా, ట్రాన్స్జెండర్ అయినా బాగానే ఉంటుంది. పవర్లో ఉన్నప్పుడు పిచ్చివాడు అవడం ప్రతివాడు చేస్తాడు. వాళ్ళ దమ్ముంటే ఇప్పుడు వచ్చి మాట్లాడేది అవుతుంది. ప్రతివాడు చంద్రబాబు నాయుడు గారు నా మీద పోటీ చేయాలని ఏమంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక పార్టీ అధినేత 175 సీట్లు, 40 మంది ఎంపీ సీట్లు, 294 అసెంబ్లీ సీట్లు ఇచ్చిన నాయకుడు నా మీద అంటే అవి అవ్వని వాళ్ళకు కూడా తెలుసు. కానీ మీడియా అటెన్షన్ గ్రాప్ చేయడం కోసం మీడియా చూపిస్తుంది కాబట్టి ఆ ప్రలాపనలన్నీ పేలేరు. మరి ఇవాళ మీడియా సోదరులు కూడా అడుగుతున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మైకులు పెట్టి మీరు అడగాల్సిన అవసరం ఉంది. ఒరే బాబు మీరు మాట్లాడారు కదా, ఈ బూతులు చెప్పారు కదా, మొగలు అన్నారు కదా, ఇప్పుడు ఏర్రా బాబు R&B గెస్ట్ హౌస్ కూర్చుని వాళ్ళకి కావాల్సిన ఛాలెంజ్లు పిలిపించుకుని వాళ్ళకి కావాల్సిన క్వశ్చన్లు అడిగించుకుని ఇలాంటి పనికిమాలిన రాజకీయంగా 5 సంవత్సరాలు నడిచిన పరిస్థితి.